హరే కృష్ణ. మనం వామన దేవుడి లీల గురించి చర్చిస్తున్నాం. ఎలాగైతే బలిమహారాజు ఆ బలవంతంగా ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకొని ఇంద్రుడిని మిగతా దేవతల్ని వాళ్ళందరినీ అక్కడి నుండి పంపించి వేస్తే కశ్యపుడి యొక్క సలహా మేరకు అదితిదేవి పయోవ్రత ఆ వ్రతాన్ని చేసి 12 రోజుల పాటు భగవంతుడి దర్శనాన్ని పొంది ఆ పిమ్మట భగవంతుడిని తన కుమారుడిగా పొందుతారు. ఈ రోజు చూసాం మనం ఎలాగైతే ఆ భగవంతుడు అదితిదేవి కుమారుడిగా వచ్చారు. కానీ ఆయన ఆ ఆ రూపము, ఆ వామన రూపం ఎప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో ఉంటుంది. ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణుడు, రాముడు, వరాహదేవుడు, మత్స్యావతారం, కూర్మావతారం, ఈ రూపాలన్నీ ఆయా లోకాల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ రూపంలో ఆయన ఇక్కడికి ఆ వస్తారన్నమాట. కాబట్టి అది సృష్టించిన రూపాలు కాదు మనలాగా. ఆ రూపాలు వైకుంఠ లోకాల్లో ఎప్పటికే ఉంటాయి. అక్కడ ఆ భక్తులు ఆ రూపాలకి సేవ చేస్తూ ఉంటారు. ఈ భౌతిక జగత్ అనేది ఏకపాద విభూతి అంటారు. కేవలం 4వ వంతు, 3 వంతులు వైకుంఠం అన్నమాట. వైకుంఠంలో ఆ ఎన్నో ఎన్నో కోట్లు కోట్లు అనంత కోటి వైష్ణవ వృందంట మనం మన ఇది ప్రేమధ్వని ప్రార్థన చేసేటప్పుడు. మరి ఎక్కడున్నారు అంతమంది వైష్ణవులు? బాంబే మొత్తం చూస్తే ఒక 20,000 మంది ఉంటారు. ప్రపంచం మొత్తం చూస్తే ఓ 2 లక్షలు 3 లక్షలు ఉంటారు వైష్ణవులు. 16 మాల జపం చేసేవాళ్ళు. అటువంటిది అనంత కోటి వైష్ణవులు ఎక్కడున్నారంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నారు. అది త్రిపాద విభూతి. సో అక్కడ ఈ రూపాలన్నీ ఉంటాయి. వామన దేవుడి రూపం, రాముడు రూపం, కృష్ణుడి రూపం, నరసింహస్వామి, వీళ్ళందరూ ఉంటారు అక్కడ. సో ఆ విధంగా ఆత్మమాయ అంతరంగ శక్తిచే అదితిదేవి గర్భం నుండి వామన దేవుడు జన్మించిన తర్వాత ఆయనకు ఉపనయనం అవుతుంది. ఉపనయనం అయిపోగానే బలిమహారాజు దగ్గరికి వెళ్తారు. బలిమహారాజు ఏమి కావాలంటే నాకు 3 అడుగులే ఇవ్వండి అంటారు. ఇప్పుడు బలిమహారాజు చెబుతారు, 3 అడుగులు ఎందుకు అడుగుతున్నావు, ఇంకా కావాలంటే ఏది కావాలన్నా ఇస్తాను, ఇంకా ఎక్కువ అడుగు అంటారు. అయినా సరే వామన దేవుడు సంతృప్తి అనేది ఉండాలి మనకి, కాబట్టి నాకు 3 అడుగులే ఇవ్వండి అనగానే బలి మహారాజు ఆయన పాదాలను కడిగి దానం చేస్తారు. మధ్యలో శుక్రాచార్యుడు చెబుతారు ఇవ్వద్దు ఇవ్వద్దు అని. అయినా సరే బలి మహారాజు ఎన్నో వాదనలు చెప్పి ఎలాగో మృత్యు సమయంలో ఈ ఐశ్వర్యాన్ని నేను ఇక్కడ వదిలేసి వెళ్లాల్సిందే, అదేదో ఈ బ్రాహ్మణుడికి ఇస్తాను, లేకపోతే ఆ ప్రహ్లాదుడు యొక్క మనవణ్ణి నేను ఎలా ఈ అధర్మమైన పని చేయగలుగుతాను. భూదేవి ఏ పాపాన్నైనా మోస్తుంది, ఎంత పెద్ద బరువునైనా మోస్తుంది, కానీ అబద్ధాలు చెప్పే వ్యక్తిని మోయలేదు. కాబట్టి నేను అబద్ధం చెప్పలేను, నేను ఇతనికి ఇస్తానని చెప్పగానే శుక్రాచార్యుడు శాపం పెడతారనమాట, నీకున్న ఐశ్వర్యమంతా కోల్పోగాక అని. అదే సమయంలో ఆ ఈ వామన దేవుడికి పాదాలు కడిగి ఆ దానమిస్తారు. వెంటనే వామన దేవుడు విశ్వరూపాన్ని ప్రదర్శించి 2 అడుగుల్లోనే మొత్తం బ్రహ్మాండాన్ని ఆక్రమించుకుంటారు. ఆక్రమించుకొని నా 3వ అడుగు ఎక్కడుంది అని బలిమహారాజుని అడుగుతారనమాట. అడగగానే బలిమహారాజు చెబుతారనమాట, ఆ మీకు గనక నేనైతే ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానం మీద నిలబడలేదు అని మీకు అనిపిస్తే మీరు మీ పాదాన్ని, మీ 3వ అడుగుని నా తల మీద పెట్టండి అని చెబుతారన్నమాట. ఆ విధంగా బలి మహారాజు తన తలని వామన దేవుడికి ఆ సమర్పిస్తారు. సమర్పించి చెబుతున్నారనమాట. బయట నుండి చూసే వాళ్ళు అనుకుంటారు ఈ వామన దేవుడు చిన్న పిల్లాడిలా వచ్చాడు, 3 అడుగులు అడిగాడు, అప్పుడు 3 అడుగులు ఆ చిన్న పిల్లాడి రూపంలో తీసుకోవాలి. అంతేగాని పెద్దోడిగా అయ్యి 2 అడుగుల్లో మొత్తం భూమండలం మొత్తం బ్రహ్మాండాన్ని ఆక్రమించి
మూడో అడుగు ఏదంటున్నారు? మోసం చేశాడు బలి మహారాజుని. ఏ రూపంలో వచ్చారో ఆ రూపంలో తీసుకోవాలి 3 అడుగులు అని అనుకుంటారు. కానీ బలి మహారాజు అంటున్నారు ఇక్కడ, మీరు నన్ను మోసం చేయలేదు, మీరు దేవతలను మోసం చేస్తున్నారు. దేవతలకి ఒక బిందువు, మీ కృప యొక్క ఒక బిందువు ఇస్తున్నారు. మీ కృప యొక్క బిందువు వచ్చినా సరే ఆ బిందువుతోటి వాళ్ళకి స్వర్గలోకాలు మళ్ళీ తిరిగి దొరుకుతాయి. కానీ నాకు మీ కృప అనే సముద్రంలో ముంచి తేలుస్తున్నారు నన్ను. మిమ్మల్ని మీరు నాకు ఇచ్చేసుకుంటున్నారు. ఆ విధంగా ఈ మొత్తం లీల అయిపోయినాక ఆ వామనదేవుడు చెబుతారనమాట బలి మహారాజుకి, మీరు సుతల లోకానికి వెళ్ళండి. ఈ భూమండలం కింద అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల అని వేరు వేరు లోకాలు ఉంటాయి. అందులో సుతల లోకం విశ్వకర్మ ద్వారా ఎంతో అందంగా, స్వర్గం కంటే కూడా ఎక్కువ ఐశ్వర్యం ఉండే విధంగా తీర్చిదిద్దారనమాట. అక్కడికి వెళ్ళండి. ప్లస్ నేను అక్కడ కాపలా కాస్తాను. మీ మీద ఎటువంటి శత్రువులు దాడి చేయకుండా వామనదేవుడు అక్కడ కాపలాదారుడుగా ఉంటారన్నమాట. ఈ బలి మహారాజు యొక్క భక్తికి అత్యంత ప్రసన్నుడై ఆయనకి ఆ విధంగా వరాన్ని ఇస్తారు. సో ఆ విధంగా మీరు ఒక బిందువే ఇచ్చారు మీ కృపని, కానీ నాకు సముద్రాన్ని ఇచ్చారు అని చెబుతున్నారు అనమాట ఇక్కడ. ఆ ఆ విధంగా మనం బయట నుండి చూసి అనుకోకూడదు అనమాట. మనం కృష్ణుడు కూడా భీష్ముడి మీద దాడి చేస్తారు మహాభారతంలో. భీష్ముడు చెబుతారు, ఈ రోజు కృష్ణుడి వ్రతాన్నైనా భంగం చేస్తాను, లేకపోతే అర్జునుడి ప్రాణాలనైనా తీస్తానని. ఆ విధంగా అర్జునుడి మీద విపరీతంగా దాడి చేస్తుంటే కృష్ణుడు తట్టుకోలేక రథచక్రాన్ని తీసుకొని భీష్ముడి మీదకి ఉరుకుతారనమాట. ఆ సమయంలో అర్జునుడు ఆయన కాళ్ళు పట్టుకుంటారు, మీ వ్రతాన్ని భంగం చేస్తున్నారు, దయచేసి ఆగండి ఆగండి అని. కానీ బయట నుండి చూస్తే భీష్ముడి మీద కోపంగా ఉన్నాడని ఉంటుంది. కానీ లోపల లోపల కృష్ణుడికి ఎంతో ఆనందం అనమాట భీష్ముడి మీద. అది వీర రసం. ఆ వీర రసంలో భీష్ముడికి యొక్క ప్రతిజ్ఞ భంగం అవ్వకూడదు. నా ప్రతిజ్ఞ పోయినా పర్లేదు, కానీ భీష్ముడు చెప్పారు నా వ్రతం భంగం చేస్తానని, నా భక్తుడి కోసం నా వ్రతాన్ని వదిలేసుకుంటానని, నేను ఆయుధం పెట్టనని కృష్ణుడు తీసుకున్న శపథాన్ని వదిలేసి ఆయుధాన్ని పట్టుకున్నారన్నమాట. ఒక రకంగా ఆయుధం కాదు అది. ఆ విధంగా బయటది ఉండేది కనిపించేది ఒకటి, కానీ లోపల జరుగుతుండేది ఒకటి అన్నమాట. ఇంకా అర్జునుడి మీద కోప్పడతాడు కృష్ణుడు, నన్ను ఎందుకు ఆపుతున్నాడు ఈ అర్జునుడు అని. సో ఆ విధంగా ఆ అహంకారాన్ని వదిలేయడం అనేది అన్నిటికంటే గొప్పదన్నమాట. ఈ బలిమహారాజు ఇక్కడ అదే చేస్తున్నాడు. ఆయన నా తలని మీరు స్వీకరించండి అని చెప్పి ఆయన అహంకారాన్ని ఆ భగవంతుడికి ఇస్తున్నారనమాట. అదేవిధంగా పృథు మహారాజు కూడా ఆయన మొత్తం ఆ చతుష్కుమారులకి ఆయన ఉన్న ఆస్తిని, రాజ్యాన్ని, ఖజానాని అన్నీ ఇస్తారు. అన్నీ ఇచ్చి చివరికి చెబుతారనమాట, ఎయిరిదృశి భగవతో గతిరాత్మవాద ఏకాంతేనో నిగమమే ప్రతిపాదిత నా తృప్యంతదభ్రకరణ స్వకృతేన నిత్యం ఓ నామ తత్ప్రతి కరోతి వినోద పాత్రం. మీరు చేసిన ఈ పనికి మీరు నాకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చారు. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను. మీరు చేసిన ఈ దీనికి ప్రతిఫలంగా నా రాజ్యం, నా ఖజానా ఇవన్నీ ఇచ్చి తీర్చుకోగలను అనుకుంటే నేను ఒక హాస్యకారుడిని, వినోద పాత్రని, నేను ఒక జోకర్ని. గురువు గారు చేసిన మేలుని మనం ఎప్పటికీ తీర్చుకోలేం. అలాగ తీర్చుకోగలను అనుకుంటే మనం జోకర్ అవుతాం అన్నమాట. మరి ఎలా తీర్చుకోగలం అంటే ఎప్పటికీ తీర్చుకోలేం. కాకపోతే ఆయన చెప్పినవి పాటించి ఆయన ఏదైతే మనకి ఇచ్చారో దాన్ని ఇంకో 10 మందికి ఇవ్వగలిగితే కనీసం కొంతలో కొంత రుణాన్ని తీర్చుకోగలుగుతాం అన్నమాట. ఆ విధంగా పృథు మహారాజు మొదట ఆ చతుష్కుమారులకు తన ఆస్తులన్నీ ఇచ్చి చివరికి నేను ఎప్పటికీ తీర్చుకోలేను మీ రుణాన్ని అని చెప్పి తన అహంకారాన్ని కూడా సమర్పించారనమాట. ఆ విధంగా ఇక్కడ బలి మహారాజు తన అహంకారాన్ని సమర్పిస్తున్నారు. నా తల మీద పెట్టండి అని అని చెప్పి
నాకేం భయం లేదు. నేను మీరు ఈ వరుణ పాశాలతోటి నన్ను కట్టేశారు. నన్ను నరకానికి పంపినా సరే నేను వెనకాడను అని చెప్పి ఇక నా భగవంతుణ్ణి పొగడటం మొదలు పెడతారనమాట. ఒక తల్లి, తండ్రి, అన్నయ్య, స్నేహితుడు వీళ్ళు కూడా ఒక్కోసారి మనం తప్పు చేస్తే శిక్షిస్తారు. కానీ వాళ్ళ శిక్ష కంటే మీ శిక్ష ఎంతో గొప్పది. ఆ విధంగా ఆ చెబుతున్నారనమాట. ఎందుకంటే మీరు శిక్షిస్తే ఆ జీవుడికి ఎంతో లాభం కలుగుతుంది. మీ శిక్ష మీరు ఎవరిని భగవంతుడు కృప ఇచ్చినా సరే, శిక్ష ఇచ్చినా సరే, అది ఎవరికి ఇచ్చినా సరే అది ఎప్పటికీ మేలే జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ ఆయన ఈ విధంగా చెప్పి దాని తర్వాత భగవంతుడు అడగచ్చు అన్నమాట. నేను దేవతలకి ఎక్కువ అనుకూలంగా ఉంటాను, రాక్షసులకు కాదు కదా అంటే బలి మహారాజ్ చెబుతున్నారు అనమాట. లేదు లేదు, మీరు మా రాక్షసులకు ఎంతో సుహృదులు. మీరు ఎప్పుడూ మా మేలునే కోరుకుంటారు, మా వెల్విషర్ మీరు. మేమందరమే ఈ మాకు కలిగిన ఐశ్వర్యంతో కళ్ళు మూసుకొని, కళ్ళు మూతబడి ఆ ధన మదంతో ఆ మేము తప్పుదారిలో వెళ్తుంటే మా యొక్క ఈ మదాన్ని తగ్గించి మీరు మళ్ళీ మంచి మార్గంలోకి తీసుకొస్తున్నారు. ఆ విధంగా మీరు మాకెప్పుడు మేలే చేస్తున్నారు అని బలి మహారాజు భగవంతుడికి ఆ పొగుడుతున్నారు అనమాట, వామన దేవుణ్ణి. ఆ విధంగా ఒక్కోసారి ఈ ఐశ్వర్యంతో మేము ఈ ఆధ్యాత్మికతని పాటించడానికి మర్చిపోతున్నాం. కానీ మీరు ఆ ఐశ్వర్యాన్ని తీసేసుకొని మళ్ళీ మమ్మల్ని సరైన మార్గంలోకి పంపిస్తున్నాం. ఈ విధంగా భగవంతుడు ఏది చేసినా సరే అది భక్తులకు ఎప్పుడు ఒక్కోసారి మనకు అనిపిస్తుంది అనమాట, నేనంతా భక్తి చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఎందుకు నా జీవితంలో ఇవన్నీ వస్తున్నాయి అని. భగవంతుడు భక్తుల జీవితంలో ఏది ఇచ్చినా సరే అది కృపే అన్నమాట. మనకు అర్థం కాదు అది ఏ విధంగా కృప అని. అరే జాబ్ పోయింది, ఆ లేకపోతే ఆ ఆరోగ్యమైన సమస్యలు వస్తున్నాయి, ఈ విధంగా మనకు అనిపిస్తుంది. కానీ అది కూడా ఒక రకమైన భగవంతుడి ప్లాన్ అన్నమాట, మనకు అర్థం కాదు ఒక్కోసారి. సో ఆ విధంగా ఈ ఈయన చెబుతున్నారు అనమాట బలి మహారాజు. అదే విధంగా రాక్షసులని మీరు అప్పుడప్పుడు సంహరిస్తారు. భగవంతుడి ఒక గుణం ఏంటంటే హత అరి గతిదాయక. అరి అంటే శత్రువులు. ఈ రాక్షసుల్ని గనక చంపినా సరే వాళ్ళకి ముక్తినిస్తారన్నమాట. ఆ ముక్తిని పొందటానికి ఈ అష్టాంగ యోగులీలందరూ అష్టాంగ యోగం చేసి తర్వాత సచక్ర యోగాన్ని, చక్రాలని పైకి లేపి చివరికి బ్రహ్మరంధ్రానికి వెళ్ళి అక్కడ బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి చివరికి వెళ్ళి ఆ బ్రహ్మజ్యోతిలో లీనమైపోతారు. ఇంకొంతమంది విరాట్ రూపం మీద ధ్యానం చేసి చివరికి క్రమముక్తిని తీసుకొని వైశ్వానర లోకం వెళ్ళి అక్కడ నుండి మహర్లోకం వెళ్ళి అక్కడ నుండి సత్యలోకం వెళ్ళి అక్కడ నుండి బ్రహ్మాండం యొక్క పొరలన్నిటిని ఛేదించి చివరికి బ్రహ్మజ్యోతిలో లీనమవుతారు. ఆ విధంగా ఎంతో కష్టం అన్నమాట ఆ ముక్తిని సంపాదించటం. కానీ ఇక్కడ ఈ రాక్షసులకి భగవంతుడు ఒక దెబ్బ కొట్టి చంపేశాడంటే వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి బ్రహ్మజ్యోతిలో కలిసిపోతారు. సో ఆ విధంగా మీరు మాకు, మా రాక్షసులకి ఎంతో మేలు చేస్తున్నారు. మీరు అన్ని విధాలా మేలు చేస్తున్నారు. మీ శిక్ష కూడా మాకెప్పుడు మంచిదే. ఈ విధంగా బలి మహారాజు వామన దేవుణ్ణి పొగుడుతున్నారు అనమాట. పొగిడి నేను ప్రహ్లాదుడి యొక్క మనవడిని కాబట్టి నేను ఇచ్చిన మాటను తప్పను. మా తాత ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న హిరణ్యకశిపుడు ఏ విధంగా ఆయన్ని కష్టపెట్టినా సరే ఆయన భగవంతుడి యొక్క పాదాలను వదిలేయలేదు. సో నేను కూడా మీ పాదాలని వదిలేయను అని చెప్పి, ఈ శరీరం అంటారా, ఏముంది ఈ శరీరంలో, కొన్ని సంవత్సరాల తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులు అంటారా, ఆ కుటుంబ సభ్యులు దొంగలు ఒక రకంగా ఆ మనకు అనిపించవచ్చు అన్నమాట. ఈడ ఏంది ఈ విధంగా బలి మహారాజు తిడుతున్నారని, దీని గురించి చూద్దాము అసలు ఏమంటున్నారని.
కుటుంబ సభ్యులు ఆ, దొంగలు మన ఆస్తినంతా తీసేసుకుంటున్నారు. ఆ, అదే విధంగా భార్య అంటావా, భార్య ఈ భౌతిక జగత్తులో ఎక్కువ రోజులు ఉండటానికి ఆ, ఎక్కువ రోజులు ఉండేలా చేస్తుంది. ఈ కుటుంబము, ఈ ఇల్లు, ఈ దేశము, ఈ జాతి, ఇవన్నీ నాకెందుకు, ఇవన్నీ నా యొక్క శక్తిని లాగేసుకుంటున్నాయి అని చెబుతాడనమాట. ఆ విధంగా ఇక్కడ బలిమహారాజు ఏమి చెప్పారు అనేది మనం చూద్దాం. ఆ ఈ విధంగా బలిమహారాజు ఈ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు ఆయన. ఎప్పుడైతే మన జీవితంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామో ఆ సమయంలో మన నిజమైన రంగు బయటపడిద్ది. ఇప్పుడు ఉంది, ఇప్పుడు అంతా ఆరోగ్యం బాగుంది, జూమ్ కాల్ పెట్టేసి అందరూ జపం చేయండి, మంచిగా చేయండి, ఇవన్నీ చెప్పడం చాలా సులభం. సడన్ గా ఏదో ఒక రోగం వచ్చి ఇక నా జీవితంలో ఇంకో 5-6 రోజులే ఉంది, ఈ అటువంటి పరిస్థితుల్లో తెలిసింది మన నిజమైన రంగు. నిజంగా భగవంతుడి మీద ప్రేమ ఉందా లేదా, నిజంగా ఆ సమయంలో భగవంతుడి శరణం తీసుకుంటున్నానా లేదా అనేది. సో అంతా బాగున్నప్పుడు ఏముంది, అంతా ఆ భక్తి గురించి ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. నిజమైన టెస్ట్ వచ్చినప్పుడు, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు మనం ఎలా వ్యవహరిస్తాం అనే దాని మీద మన క్యారెక్టర్ ఏందనేది తెలుస్తుంది అనమాట. ఎలాగైతే ఒక్కొక్క సింహం నదికి అవతల వైపున ఉందనుకోండి, నదికి అవతల వైపు ఉంటే కుక్క ఈ సైడ్ ఉండి భౌ 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 అని అరుస్తూ ఉండేది అన్నమాట. ఎందుకంటే దానికి తెలుసు మధ్యలో నది ఉంది, ఓ తాటి చెట్టు లోతు నీళ్లు ఉన్నాయి, ఆ సింహం ఇటు రాదని. కాబట్టి ఏ విధంగా అయినా అరవచ్చు దాని మీద. కానీ ఆ సింహం ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు దానికి నిజంగా ఎంత ధైర్యం ఉందనేది, అప్పుడు గనక అరిస్తే ఆ సింహం మీద అప్పుడు మెచ్చుకోవచ్చు. సో అదే విధంగా మనం కూడా క్లిష్టమైన పరిస్థితులు లేనప్పుడు ఏదైనా మాట్లాడతాం, అలా చేయాలి ఇలా చేయాలి. నిజంగా క్లిష్టమైన పరిస్థితుల్లో మన నిజమైన రంగు ఏందనేది బయటపడింది. సో అదే విధంగా ఈ బలిమహారాజు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే, భగవంతుడు ఆయన్ని ఈ విధంగా శిక్షించినా సరే, బలిమహారాజు భగవంతుని పొగుడుతున్నారనమాట. మీ శిక్ష మాకు గొప్పదండి, మీరు మా రాక్షసులకి సుహృదులు, మీరు మమ్మల్ని చంపినా సరే మాకు బ్రహ్మజ్యోతిలో కలిసే విధంగా ఇస్తున్నారు. ఈ విధంగా భగవంతుణ్ణి మెచ్చుకుంటున్నారు అనమాట. ఇంకొకటి ఇక్కడ చెబుతున్నారు అనమాట, ఈ ఏం ఉపయోగం, ఈ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు దొంగలు, వాళ్ళ మన డబ్బునంతా కాజేస్తున్నారు అని చెప్పారనమాట. ఈడ మరి బలిమహారాజు గృహస్థ జీవితాన్ని ఆ తిడుతున్నారంటే అలా లేదు. ఓవరాల్ గా చూడాలి మనం, ఒక శ్లోకాన్ని చూసి అనుకోకూడదు. ఆ గృహస్థ జీవితాన్ని ఎప్పుడు కించపరచకూడదు అన్నమాట. ఒక మంచి బ్రహ్మచారులు ఒక మంచి గృహస్థుల యొక్క ఇంటి నుండే రాగలుగుతారు. మనందరం కూడా మనకి ఏదైతే సంస్కృతి ఉందో అదంతా కూడా మన అమ్మా నాన్నలు ఇచ్చిందే అన్నమాట. సో ఆ విధంగా ఆ ఈ గృహస్థ జీవితాన్ని తిట్టడం లేదు ఇక్కడ. కాకపోతే ఆ చెబుతున్నారు అనమాట ఈ సందర్భంలో. ఈ విధంగా కొంచెం చెబుతున్నారు, ఎందుకంటే భగవద్గీతలో చూస్తే కృష్ణుడు చెబుతారనమాట, సన్యాస్ అంటే వైరాగ జీవితం, మొత్తం విద్యుక్త ధర్మాలను వదిలేయటం. త్యాగం అంటే విద్యుక్త ధర్మాలని, మన డ్యూటీల్ని చేయటం, కానీ ఆ ఫలితాన్ని వదిలేయటం, ఫలితం మీద ఆసక్తి పెంచుకోవటం. అర్జునుడు అడుగుతారనమాట, అంటే గృహస్థ జీవితం, మన డ్యూటీస్ మనం చేయాలి కానీ ఫలితాన్ని ఆశించకపోవటం, అది త్యాగం. సన్యాసం అంటే ఈ వైరాగ జీవితం. సో ఈ రెండిట్లో ఏది, సన్యాసం గొప్పదా త్యాగం గొప్పదా అంటే రెండూ ఒకటే అని చెబుతారు అనమాట కృష్ణుడు. ఆ విధంగా ఒక గృహస్థ సన్యాసిలో ఎవరు గొప్ప అంటే, ఆయన కృష్ణుడు చెబుతుంది అంటే ఈ వైరాగ్యం అనేది లోపలది, బయట మనం వేసుకునే బట్టల మీద ఆధారపడదు.
అని ఆ, అక్కడ వివరిస్తున్నారు అనమాట. కాబట్టి ఆ, మనకి ఆ, ఒక్కోసారి శాస్త్రాలు అలా చెప్పిన ఒక్కోసారి చెబుతూ ఉంటాయి ఇట్లా కుటుంబ సభ్యులు దొంగలు, ఈ విధంగా మన డబ్బంతా తీసుకుంటున్నారు ఈ విధంగా. కానీ మనకి సరైన భావన కలిగితే, మనకి సేవాభావం ఉంటే ఆ మనం కుటుంబ సభ్యుల్ని ఎలా చూడాలంటే, భగవంతుడు నాకు వీళ్ళకి సేవ చేయమని ఇచ్చారు, సో వీళ్ళనే నేను సేవ చేస్తాను. ఆ భావన గనక ఉంటే వాళ్ళు మన భౌతిక జీవితాన్ని పెంచరు, కానీ ఆ మనకి భక్తిలో సహాయం చేస్తారు. సో అదే విధంగా ఇంకొకటి, భార్య యొక్క ఉపయోగం ఏంది? భార్య కేవలం ఈ భౌతిక జగత్తులో ఎక్కువ రోజులు ఉండటానికి ఆ, తోడ్పడుతుంది అని చెబుతున్నారు. ఎందుకంటే ఆ బా ఈ లోకంలో ఉన్న ఆసక్తులన్నిటిలో కూడా భార్యాభర్తల మధ్య ఉన్న ఆసక్తి ఉంది కదా, అది ఎక్కువదన్నమాట. ఎందుకంటే అది రెండు సైడ్లు. ఒకవేళ భర్తకు వైరాగ్యం వచ్చినా సరే భార్యకు రాలేదనుకోండి, ఆమె పట్టుకొని ఉంచుతుంది భర్తని. భార్యకు వైరాగ్యం వచ్చినా సరే భర్తకు రాలేదనుకోండి, భర్త పట్టుకొని ఉంచుతారు ఆమెని. కానీ ఒక వైరాగికి ఆసక్తి అనేది, ఒక రూమ్, ఆయనకి ఏదైనా రూమ్ ఇచ్చారు సంస్థ, ఆ రూమ్ మీద ఆసక్తి ఉండొచ్చు, లేకపోతే ల్యాప్టాప్ మీద ఆసక్తి ఉండొచ్చు. ఈయనకి ఆసక్తి ఉంది రూమ్ మీద, కానీ రూమ్కి ఆయన మీద లేదు. ఈయనకి ల్యాప్టాప్ మీద ఆసక్తి ఉంటుంది, కానీ ల్యాప్టాప్కి ఆయన మీద ఆసక్తి ఉండదు. ఒక సైడే ఇది. కాబట్టి దీన్ని తుంచడం సులభం అన్నమాట. కానీ భార్యాభర్తల మధ్య ఉన్న ఆ ఆసక్తి ఉంది కదా, అది రెండు సైడ్లు ఉంటుంది కాబట్టి దాన్ని తుంచడం ఆ, కొంచెం కష్టం. కాబట్టి అందుకనే ఇక్కడ బలి మహారాజు ఆ విధంగా చెప్పారనమాట. ఆ విధంగా చెప్పి ఆ ఆ సమయంలో ప్రహ్లాదుడు వచ్చారనమాట అక్కడికి. ప్రహ్లాదుడు రాగానే బలి మహారాజుకి తాతయ్యను చూశారు. చూసి ఆయనకి ప్రణామం చేయాలనుకున్నారు. కానీ వరుణ పాశాలతో కట్టబడి ఉన్నారు, ప్రణామం చేయటం కుదరదు. కాబట్టి తలతోటే నమస్కరించి, ఇంకా సిగ్గుతోటి తల వంచుకొని అక్కడ నుంచున్నారనమాట. ఎందుకంటే మా తాత నేను భగవంతుడికి ఎదురుగా వెళ్ళాను అనుకుంటున్నారేమో అని చెప్పి సిగ్గుతోటి అలా నుంచొని ఉంటారన్నమాట. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి ఆ వామన దేవుడికి ప్రార్థనలు చేస్తారన్నమాట. స్వామి, మీరే ఈ స్వర్గాన్ని ఇంతకు ముందు ఈ బలి మహారాజుకి ఇచ్చారు. మీరే మళ్ళీ ఆ అతని నుండి స్వర్గాన్ని తీసుకొని ఈ వరుణ పాశాలతో బంధించారు. అయినా సరే ఈ రెండు సందర్భాల్లో కూడా మీరు ఆయనకి మంచే చేస్తున్నారు. ఏ విధంగా? మనకి భగవంతుడి కృపతోటే ఒక్కోసారి ఐశ్వర్యాలు వస్తాయి, ఎంతో ఆస్తి వస్తుంది, ఇవన్నీ వస్తుంది. కానీ వాటి ద్వారా మనకి గర్వం వస్తుంది. ఆ గర్వంతో భక్తి చేయటం ఇవన్నీ మానేస్తాం. అప్పుడే ఆ భగవంతుడు మనల్ని మళ్ళీ మన పరిస్థితిలోకి తీసుకురావడానికి ఒక్కోసారి వాటన్నిటిని లాగేసుకుంటారన్నమాట. వాటన్నిటిని లాగేసుకోగానే మళ్ళీ మనం మన ఆ కాళ్ళు నేల మీదకి వస్తాయి. నేల మీదకి వచ్చి మళ్ళీ కళ్ళు తెరిచి ఓ, నేను భగవంతుడికి భక్తి చేయాలి అనే ఇది ఉంటుందన్నమాట. అదే విధంగా ఆ ఆ విధంగా ఈ ప్రహ్లాదుడు ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. ఈ ఐశ్వర్యాలు అనేవి ఒక్కోసారి ఒక విద్వాంసుడైన వ్యక్తికి, లేకపోతే తనను తాను నియంత్రించుకున్న వ్యక్తిని కూడా ఈ ఆధ్యాత్మిక మార్గం నుండి దూరంగా తీసుకెళ్తుంది అనేది చెబుతున్నారనమాట. కాబట్టి అటువంటి ఐశ్వర్యాన్ని లాగేసుకొని మీరు ఈ బలి మహారాజుకి మంచి పని చేశారు అని చెప్పారనమాట. చెప్పగానే అప్పుడే బ్రహ్మదేవుడు ప్రార్థన చేయబోయారు. బ్రహ్మదేవుడు ఒక మాట చెప్పారు, వెంటనే అక్కడే బలి మహారాజు భార్య వింధ్యావళి ఉన్నారు, ఆమె మధ్యలో అడ్డుకున్నారు అనమాట. మధ్యలో అడ్డుకొని ఆమె ప్రార్థన చేశారు. బ్రహ్మదేవుడికి అర్థమైంది పాపం ఈమె ఉద్విగ్నతలో ఉన్నారని చెప్పి ఆయన మీరు మీరు చెప్పండి అని చెబుతారు అనమాట. అప్పుడు ఆ వింధ్యావళి, శ్రీమతి వింధ్యావళి ఆమె చెబుతారనమాట, ఈ లోకాన్నంతా కూడా మీరు సృష్టించారు. ఈ లోకాన్నంతా కూడా మీరు మీ యొక్క లీలల కోసం చేశారు.
కానీ మేమందరం మూర్ఖులమే, అజ్ఞానులమే. మేము ఈ లోకం మాది, ఈ ఆస్తి నాది, ఈ భూమి నాది, ఈ ఇల్లు నాది, ఈ విధంగా అనుకుంటూ ఉంటాం. ఇదంతా నా ఎంజాయ్మెంట్ కోసం అనుకుంటూ ఉంటాం. మేము సిగ్గులేని వాళ్ళమి అని చెబుతుందన్నమాట వింధ్యావళి. ఆ విధంగా వింధ్యావళి గొప్ప భక్తురాలు, బలిమహారాజు భార్య. ఆమె చెప్పిందనమాట, మీరు మా భర్తను అరెస్ట్ చేశారు కదా, చాలా మంచి పని చేశారు. ఎందుకంటే మా భర్త ఇదంతా తన ఆస్తి అనుకుంటున్నారు అని చెబుతుందన్నమాట. ఆమె చెప్పి ఆ వింధ్యావళి ఆ విధంగా చెబుతుందన్నమాట. ఆ విధంగా చెప్పి, ఎందుకంటే దేవతలు ఎప్పుడు కూడా, దేవతల యొక్క మనస్తత్వం ఏంటంటే ఇదంతా భగవంతుడి ఆస్తి, మనకి ఈ పొజిషన్ ఇచ్చారు. ఇంద్రుడికి వాటర్ డిపార్ట్మెంట్, రే వానలు ఇవ్వటం, ఇవన్నీ అగ్నిదేవుడికి ఫైర్ డిపార్ట్మెంట్, ఇట్లా ఇదంతా భగవంతుడిది. నాకు ఈ డిపార్ట్మెంట్ ఇచ్చారు, నేను ఈ సేవ చేస్తాను. కానీ మనసులో ఎప్పుడు గుర్తించుకుంటారు ఇది భగవంతుడు. కానీ రాక్షసులు మర్చిపోతారు. అఫ్ కోర్స్ బలిమహారాజు ఆ, రాక్షస జన్మలో పుట్టినా సరే గొప్ప భక్తుడు. కాకపోతే వింధ్యావళి ఏం చెబుతుందంటే, ఈయన నా తల మీద పెట్టు అంటున్నారు మీ కాళ్ళని. అంటే ఏంది, ఈ శరీరం నాది అనుకుంటున్నాడు ఈ బలిమహారాజు. ఈ శరీరం కూడా మీదే. అటువంటి మీ శరీరాన్ని తీసుకొని నా శరీరం అని ఎలా చెబుతాడు ఈయన? ఈ విధంగా చెబుతుంది అన్నమాట వింధ్యావళి. సో ఆ విధంగా వింధ్యావళి ప్రార్థన చేస్తుంది. దాని తర్వాత బ్రహ్మదేవుడు ప్రార్థన చేస్తారనమాట. బ్రహ్మదేవుడు ప్రార్థన చేసి, మీరు ఆయనకి చాలా శిక్ష వేశారు ఆల్రెడీ. ఆయనది మొత్తం ఆస్తినంతా తీసేసుకున్నారు. దయచేసి ఆయన్ని వదిలిపెట్టండి, బలి మహారాజుని ఇంకా శిక్షించకండి అని చెప్పి ఆ ఆయనకున్నదంతా మీకే ఇచ్చారు. మీకు గనక ఎవరన్నా కొంచెం నీళ్ళు ఇచ్చినా సరే, ఒక పువ్వు ఇచ్చినా సరే, ఆ మీరు వాళ్ళకి వైకుంఠాన్నే ఇస్తారు. అటువంటిది ఈ బలి మహారాజు 3 లోకాలని ఇచ్చారు మీకు. మరి ఆయన ఎందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారు, ఆ విధంగా శిక్షిస్తున్నారు అని చెబుతారన్నమాట. అప్పుడు వామన దేవుడు బ్రహ్మదేవుడికి చెబుతారన్నమాట. వామన దేవుడు ఉండే, ఆ ఎవరైతే మూర్ఖులు ఉన్నారో వాళ్ళు కొంచెం ఆస్తి రాగానే మిగతా వాళ్ళని గౌరవించరు. మిగతా వాళ్ళందరిని గౌరవించకుండా భగవంతుని కూడా ధిక్కరిస్తారు. అటువంటి వాళ్ళకి వాళ్ళ ఆస్తుల్ని తీసేసుకొని నేను వాళ్ళకి ఆ సహాయం చేస్తాను, ఈ విధంగా చెబుతారనమాట. చెప్పి, ఈ మనుష్య జన్మ అనేది చాలా అరుదైనది. ఇటువంటి మనుష్య జన్మ ఇచ్చింది భగవంతుణ్ణి స్మరించుకోవడం కోసం అని చెప్పి భగవంతుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ శ్లోకం చెబుతారనమాట. వామన దేవుడు, ఎవరికైతే ఆస్తి ఉన్నా సరే, అందం ఉన్నా సరే, యవ్వనం ఉన్నా సరే, గొప్ప విద్య ఉన్నా సరే, అవన్నీ ఉన్నా సరే, గర్వం లేకుండా వాళ్ళు నాకు సేవ చేస్తూ ఉంటారో, వాళ్ళు వాళ్ళకి నా యొక్క కృప ఉందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జన్మ ఐశ్వర్య శృత శీబీర్, ఈ 4 అన్నమాట. మంచి గొప్ప కుటుంబంలో పుట్టావంటే గర్వం వచ్చింది. ఎక్కువ ఆస్తులు ఉన్నాయంటే గర్వం వచ్చింది. ఎక్కువ బాగా చదువుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా గర్వం వచ్చింది. చదువుకోలేని వాళ్ళని చిన్న చూపు చూస్తాం. అలాగే బాగా అందం ఉన్నా సరే గర్వం వస్తుంది. ఇవన్నీ ఉన్నా సరే, ఎవరైతే నమ్రతగా ఉంటారో, ఎవరైతే భగవంతుడికి సేవ చేస్తుంటారో, వాళ్ళకి భగవంతుడి కృప ఉందని అర్థం చేసుకోవాలన్నమాట. వాళ్ళకి గర్వపడటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, అయినా సరే గర్వపడలేదు. ఎందుకు? భగవంతుడి కృప ఉంది కాబట్టి. భగవంతుడి కృప ఉన్న వాళ్ళకి గర్వపడడానికి అన్ని అవకాశాలు ఉన్నా సరే గర్వపడరు. సో ఆ విధంగా ఆ ఇది చెప్పి, ఈ బలి మహారాజు అలాంటి వాడు అని బలి మహారాజుని పొగుడుతారన్నమాట. నా భక్తుడికి ఈ ఆస్తులు ఉన్నా సరే ఆయన ఎప్పుడు ఇబ్బంది పెట్టవు. ఎలాగైతే ధ్రువుడికి కుబేరుడు చెబుతారనమాట. ధ్రువుడు వాళ్ళ తమ్ముడు ఉత్తముణ్ణి యక్షులు చంపేస్తారు. అప్పుడు ధ్రువుడు వెళ్ళి యక్షులందరినీ చంపుతూ ఉంటే వాళ్ళ తాత స్వయంభూమని వచ్చి ఆపుతారనమాట. ఒక యక్షుడు చేసిన తప్పు కోసం ఇంతమంది యక్షులు ఎందుకు చంపుతున్నావు? చిన్నప్పుడే నీకు భగవంతుడు దర్శనమైంది, ఇది నీకు సముచితం కాదు.
నువ్వు ఆపేయి అని చెబితే సరే అని ఆపుతారు. అప్పుడు కుబేరుడు వచ్చి ధ్రువుడికి చెబుతారనమాట. ఆ నీకేమి వరం కావాలో కోరుకు అంటే, కుబేరుడి దగ్గర అన్నీ ఉన్నాయి ఆస్తులు, కానీ ధ్రువుడు ఏమంటాడు, నాకేమీ వద్దండి, నాకు కేవలం ఆ భగవంతుడి మీద అచలమైన భక్తి ఉండాలి, అంతకంటే ఏమీ వద్దు. ఆ విధంగా భక్తుడిని ఈ ఆస్తులు ఇవి డిస్టర్బ్ చేయవన్నమాట. ఆ విధంగా చెప్పి బలి మహారాజు కూడా అలాంటి వాడే. ఆయనకి అన్ని పోయినా సరే ఆయన పేరు ప్రఖ్యాతులు గాంచుతారు. ఇక్కడ అందరూ ఆయన గొప్పతనం గురించి నేర్చుకుంటారు. ఆయన ఆస్తులన్నీ పోయినాయి, ఆయన పదవి పోయింది, ఆయన్ని అరెస్ట్ చేసేలా నిలబెట్టాం, అందరి ముందు తిట్టాము, బంధువుల ముందు స్నేహితుల ముందు తిట్టాము, వాళ్ళ గురువు గారు శపించారు. ఇంత జరిగినా సరే సత్యం నుండి వెనక్కి తగ్గలేదు, ధర్మం నుండి వెనక్కి తగ్గలేదు, ఆయన మాట మీద ఆయన నిలబడ్డాడు కాబట్టి అని వామన దేవుడు బలిని పొగుడుతారనమాట, బలి మహారాజుని. ఆ విధంగా నేను ఒక పరీక్ష పెట్టాను, ఆ పరీక్షలో ఈ బలి మహారాజు నెగ్గారు అని చెబుతారనమాట. ఆ విధంగా భగవంతుడు ఒక్కోసారి పరీక్ష పెడతారనమాట. ఆ పరీక్షలో మనం ఆ, కంప్లైంట్ చేసామనుకోండి, ఎందుకు భగవంతుడు నాకు ఇవన్నీ చేస్తున్నాడు అని అనుకోకూడదు అనమాట. ఇది కూడా ఆ నాకు ఒక పరీక్ష పెడుతున్నారు. అఫ్ కోర్స్ మన సామర్థ్యాన్ని ముంచి ఎప్పుడు ఆయన పరీక్ష పెట్టరు. ప్రతి ఒక్కళ్ళ ఎంతవరకు వాళ్ళు తట్టుకోగలరో అంతే పరీక్షిస్తారు అని చెప్పి, మీరు సుతల లోకానికి వెళ్ళండి, అదే విధంగా నేను మీ లోకంలో కాపలాదారుడుగా ఉంటాను అని చెప్పి ఆ బలి మహారాజుని చెబుతారన్నమాట. ఆ సుతల లోకంలో మీకు ఎటువంటి శారీరకమైన బాధలు కానీ మానసిక బాధలు, అలాగే అలసట అనేది ఉండదు, అలాగే ఓటం అనేది ఉండదు. మీరు అక్కడ ప్రశాంతంగా ఉండండి. విశ్వకర్మ అక్కడ స్వర్గలోకం అంటే కూడా ఎక్కువ సౌకర్యాలు ఉన్న విధంగా సృష్టించారు అని చెబుతారనమాట. ఈ విధంగా ప్రతి గ్రహం మీద కూడా ప్రాణం ఉంది, మనకు తెలియదు. మనం ఏదో వెళ్ళి ఆ, చంద్రుడి మీదకి వెళ్ళి కొన్ని రాళ్ళు తీసుకొని వస్తూ ఉంటాం. యాక్చువల్గా అక్కడ మనకు అర్హత లేదు కాబట్టి మనకు కనబడరు వాళ్ళందరూ. అక్కడ కూడా ప్రతి గ్రహం మీద కూడా ఆ గ్రహానికి సంబంధించిన వాళ్ళు జీవిస్తారు అక్కడ. ఈ విధంగా చెప్పి ఆ వామన దేవుడు ఈ బలి మహారాజుని పంపిస్తారనమాట, సుతల లోకానికి ఆ పంపుతారు. అప్పుడు బలి మహారాజు అంటారనమాట, ఆయన కళ్ళమ్మట నీళ్లు తిరుగుతూ ఉంటాయి, నీళ్లు తిరుగుతూ ఆనందంతో చేతులు కట్టుకొని ఆ గొంతు గద్గదం అవుతూ ఉంటే అప్పుడు మాట్లాడతారనమాట. నేను మీకు నమస్కరించడానికి ప్రయత్నించానంతే, పూర్తిగా కూడా నమస్కరించలేదు. ఎప్పుడైతే వామన దేవుడు ఆ యజ్ఞ ప్రాంగణంలోకి వచ్చారో ఆ సమయంలో బలి మహారాజుకు అర్థమైంది ఈయన విష్ణుమూర్తి అని. వెంటనే సాష్టాంగ నమస్కారం చేద్దాం అనుకున్నారు. కానీ సాష్టాంగ నమస్కారం చేస్తే ఈ శుక్రాచార్యుడు మిగతా రాక్షసులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏమనుకుంటారో అని చెప్పి ఆయన చేయలేదన్నమాట. ఇప్పుడు మనం కూడా ఎవరన్నా ఆ మన గురువు గారు వచ్చారనుకోండి, మనం ఆఫీస్లో ఉన్నాం, ఆ సమయంలో ఒక్కోసారి ఆలోచిస్తాం, అరే మా ఆఫీస్ వాళ్ళందరూ ఏమనుకుంటారు అని. సో ఆ విధంగా బలిమహారాజు నేను కానీ మనసులో నమస్కరించారనమాట. మనసులో వామన దేవుడికి నమస్కరించారు. మనసులో నమస్కరించిన దానికే మీరు నాకు ఇంత కృప చూయించారు, నాకు ఈ సుతల లోకాన్ని ఇచ్చారు, అలాగే మీరు ఎప్పుడూ నాతో ఉంటానని వాగ్దానం చేశారు. ఇక నిజంగా మీకు దండం పెడితే ఎంత లాభం ఇస్తారు మీరు అని చెబుతున్నారనమాట. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భగవంతుడికి చిన్న సేవ చేసినా సరే ఆయన దాన్ని గుర్తుపెట్టుకొని ఆ ఆ భక్తులకి సహాయం చేస్తారన్నమాట. ఆ విధంగా చెప్పి ఆ బలి మహారాజు భగవంతుడికి నమస్కరించి బ్రహ్మదేవుడికి శివుడికి వాళ్ళందరూ కూడా ఆ నమస్కరించారు. నమస్కరించి ఇంకా ఆయన వెళ్ళిపోతారనమాట సుతల లోకానికి.
సుతల లోకానికి వెళ్ళి ఆ విధంగా వామన దేవుడు అదితికి మాట ఇచ్చారు, స్వర్గలోకాన్ని తిరిగి మీ పిల్లలకి తిరిగి ఇస్తానని చెప్పి ఆ విధంగా ఆ వాగ్దానాన్ని ఆ పూర్తి చేసుకున్నారనమాట. అప్పుడు ప్రహ్లాదుడు వస్తారు మళ్ళీ. ప్రహ్లాదుడు వచ్చి ప్రహ్లాదుడు మళ్ళీ భగవంతుడికి ప్రార్థనలు చేస్తారనమాట. ఆ మేము రాక్షసుని, మా అందరిని మీరు ఎప్పుడు కాపాడండి, మీ యొక్క దయతోటి మమ్మల్ని ఆ జాగ్రత్తగా చూడండి అని చెప్పి బ్రహ్మదేవుడికి, శివుడికి, అటువంటి వాళ్ళకు కూడా ఇవ్వని కృపని నా మనవుడైన ఈ బలిమహారాజుకి మీరు ఇచ్చారని చెప్పి భగవంతుడికి ప్రార్థనలు చేస్తారు. బ్ర- ఆ విధంగా ప్రహ్లాదుడు కూడా వాళ్ళ మనవడితో పాటు స్తుతుల లోకానికి వెళ్ళమని చెబుతారు భగవంతుడు. మీరు కూడా అక్కడే ఉండండి అని చెబితే ఆ నేను అక్కడే ఉంటాను కాబట్టి మీరు ఎప్పుడు నన్ను చూస్తూ ఉండొచ్చు అని చెబుతారు. అప్పుడు వాళ్ళందరూ కూడా సుతల లోకానికి వెళ్తారు. వెళ్ళినాక వామన దేవుడు శుక్రాచార్యుని అడుగుతారన్నమాట. ఈ బలి మహారాజు ఏమి తప్పు చేశారని ఈ యజ్ఞం విఫలమైంది, ఎందుకు ఇది విఫలమైంది అని శుక్రాచార్యుడిని అడుగుతారన్నమాట. చెబితే ఆ శుక్రాచార్యుడు చెబుతారన్నమాట. ఆ మీరు యజ్ఞాలన్నిటికీ భోక్త, యజ్ఞాలు ఏ చేసినా సరే దాంట్లో ఆ భోక్తారాం యజ్ఞ తపస్సు సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి రుచ్యతి. ఇది శాంతి సూత్రం అన్నమాట. మనకు శాంతి కావాలి, శాంతి కావాలనుకుంటాం. శాంతి కావాలంటే ఒకటే అన్నమాట. నేను ఎంజాయ్ చేయటానికి పుట్టలేదు, భగవంతుడు ఎంజాయ్ చేసేవాళ్ళు. నేను ఆయనకి సేవకుణ్ణి. ఆయన అన్ని లోకాలకి ఈశ్వరుడు. ఆయనకి నాకు ఏది కావాలో ఆయనకు తెలుసు. ఆయన నా యొక్క వెల్విషర్, సుహృద. ఈ మూడు కనుక తెలిసినాయి అంటే మనకు శాంతి ఎమ్మటే వచ్చింది. మనకు అశాంతి ఎందుకు ఉండిద్ది అంటే నేను ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాం మనం. దానివల్లే అశాంతి అనేది. అది కాకుండా భగవంతుడు ఎంజాయ్ చేసేవాళ్ళు, నేను ఆయనకు సేవకుణ్ణి అని తెలుసుకున్నామంటే వెంటనే మనకు శాంతి అనేది వచ్చింది. సో ఆ విధంగా ఆ మీరే అన్నిటికీ భోక్త, అటువంటి మీరు గనక ప్రసన్నులైతే అక్కడ అటువంటి యజ్ఞం అనేది విఫలం కాదు అని చెప్పి ఆ శుక్రాచార్యుడు చెబుతారు. మంత్రత తంత్రత ఛిద్రం దేశ కాలార్హ వస్తుత సర్వం కరోతి నిశ్చిద్రం అనుసంకీర్తనం తవ. ఒక్కోసారి యజ్ఞం చేసేటప్పుడు కొన్ని ఆ లోపాలు ఉండొచ్చు అన్నమాట. ఆ లోపాలు ఉన్న ఆ మంత్రాలు చదవటంలో దోషం ఉండొచ్చు, లేకపోతే ఆ యజ్ఞంలో వేసే వస్తువుల్లో దోషం ఉండొచ్చు, అలాగే సరైన ప్రదేశంలో చేయకపోవచ్చు, సరైన సమయంలో చేయకపోవచ్చు. అటువంటి ఆ విధంగా లోపాలు ఉండొచ్చు. కానీ ఎక్కడైతే అనుసంకీర్తనం మీ నామాన్ని గనక చేస్తే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. హరే నామ హరే నామేవ కేవలం కలో నాస్తేవ గతిరన్యత. అందుకే ఈ కలియుగంలో ఈ పెద్ద పెద్ద వేదాల్లో చెప్పిన యజ్ఞాలు ఇవన్నీ చేయడం కష్టం అన్నమాట. ఎందుకంటే ఆ మంత్రాలను సరిగా ఉచ్చరించే బ్రాహ్మణులు లేరు. ఆ యజ్ఞకొండాల్లో వేసే శుద్ధమైన ఆ పదార్థాలు లేవు. కాబట్టి యజ్ఞైర్ సంకీర్తనైర్ ప్రాయైర్ యజంతే సుమేధస. ఈ కలియుగంలో ఒకటే యజ్ఞం, సంకీర్తన యజ్ఞం. రోజు 16 మార్లు జపం చేయటం అదొక సంకీర్తన. అప్పుడప్పుడు అందరం కలిసి చేయటం కీర్తన. అప్పుడప్పుడు బయటికి వెళ్ళి బజార్లో అందరికీ ఉపయోగపడాలి అని సంకీర్తన చేస్తాం. ఆ సంకీర్తన అయ్యే చెట్లు వింటాయి, కుక్కలు వింటాయి, పిల్లులు వింటాయి, వాటన్నిటి కూడా లాభం అన్నమాట. సో ఆ విధంగా ఈ సంకీర్తనం అనేది ఈ కలియుగంలో చేయవలసిన యజ్ఞం. అటువంటిది మీ పేరు మీరే ప్రసన్నులయ్యారు. మీ పేరు చదివితేనే
అక్కడ ఎటువంటి విఫలము ఉండదు. అటువంటిది మీరే స్వయంగా ఇక్కడున్నారు, మీరు ప్రసన్నులు అయ్యారు. అటువంటిది యజ్ఞం ఏ విధంగా విఫలమవుతుంది, విఫలం కాలేదు అని శుక్రాచార్యుడు చెబుతారన్నమాట. మీరు ఏ పని చేస్తే దాన్ని గనక మేము చేస్తే అదే మాకు మంగళకరం అని చెప్పి ఆ చెబుతారనమాట శుక్రాచార్యుడు. అప్పుడు బ్రహ్మదేవుడు మిగతా దేవతలందరూ కూడా వామన దేవుడికి మళ్ళీ పూజిస్తారు. ఆ విధంగా పూజించి వామన దేవుడు వాళ్ళ అన్నయ్యకి, అదితికి పెద్ద కొడుకు ఇంద్రుడు వాళ్ళ అన్నయ్యకి స్వర్గలోకాన్ని తిరిగిస్తారు. ఆ అప్పుడు బ్రహ్మదేవుడు వీళ్ళందరూ దేవతలందరూ కూడా మీరే మాకు రక్షకుడు అని చెప్పి వామన దేవుణ్ణి స్వీకరిస్తారన్నమాట. ఆ విధంగా వామన దేవుణ్ణి వాళ్ళ రక్షకుడుగా స్వీకరించి ఆ ఆయన్ని స్వర్గలోకానికి తీసుకెళ్తారు. ఉపేంద్రుడుగా. ఈ విధంగా అలాగే ఆయన ఇంకొక రూపంలో సుతల్లోకంలో బలి మహారాజు దగ్గర ఉండి ఆయనకి కాపలాగాస్తారనమాట. ఈ విధంగా చెప్పి సుఖదేవ గోస్వామి చెబుతారు, ఎవరైతే ఈ లీలలు విన్నారో వాళ్ళకి అన్ని పాపాల నుండి విముక్తి కలుగుతుంది. అదే విధంగా ఆ వాళ్ళకి భగవద్ధామానికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది అని చెప్పి, ఎక్కడెక్కడైతే ఒక్కోసారి పెళ్ళిళ్ళు అవ్వచ్చు, లేకపోతే పితృవులకి శ్రాద్ధ పెడుతూ ఉంటారు, లేకపోతే దేవతలకి యజ్ఞాలు చేస్తుంటారు. ఎటువంటి కార్యము చేసినా సరే ఎక్కడైతే ఈ వామన దేవుడు లీలను గనక వర్ణిస్తే ఆ కార్యము మంగళం అవుతుంది, ఎటువంటి అడ్డంకులు లేకుండా జరుగుతుంది అనే ఫలస్తుతిని చెబుతారన్నమాట సుఖదేవ గోస్వామి. ఆ విధంగా ఈ వామన దేవుడే ఆ లీలని వర్ణించారు. శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో మనం 4 క్లాసుల్లో ఇదంతా చూసాం. ఈ 4 క్లాసుల మీద ఒక 15 రోజుల తర్వాత చిన్న క్విజ్ పెడదాం. ఒక 15-20 క్వశ్చన్లు ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు.